మస్తు మంది ట్రై చేసిరు మా అమ్మని అత్తమ్మ అని పిలుద్దామని, కానీ ఆ అదృష్టం నీకే దొరికింది. సో చూసారు కదండి డెమోని. అయితే ఫుల్గా వినిపించడానికి మనకి రైట్స్ లేవు, అందుకోసమే కొంచెమే వినిపించాను. మీరు ఫుల్గా చూడాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఈరోజు డేట్తో చూడండి, మీకైతే దొరుకుతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన మెటీరియల్ మొత్తం మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని మెన్షన్ చేశాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ నేను వాడుతున్న కైన్మాస్టర్ మీకు కావాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే ఎక్కడ దొరుకుతుందో, ఎలా దొరుకుతుందో డీటెయిల్డ్గా చెప్తాను. ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా క్రియేట్ చేసుకుందామా. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ 9:16 అడ్వాన్స్డ్ ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ 3.5 సెకండ్స్ పెట్టాలి. 3.5 సెకండ్లు పెట్టి క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. నేను మీకు 2 లిరిక్స్ ఇచ్చాను. ఓకే, అవి 2 ఇక్కడ తీసుకోండి. లిరిక్స్ 1, లిరిక్స్ 2 ఇవి 2 ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఈ లిరిక్స్ 1లో అన్ని ఫుల్ లిరిక్స్ డైలాగ్ ఉంటుంది, లిరిక్స్ 2లో కింద డైలాగ్ ఉంటుంది, లిరిక్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ సెకండ్ లిరికల్ ఫస్ట్కి రండి. వచ్చిన తర్వాత లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళదే మీకు నచ్చిన మంచి పిక్ని ఒకటి తీసుకోండి. ఇలా తీసుకొని కిందకి వెళ్ళండి. ఇందులో మీకు క్రోమాకీ అని ఉంటుంది, మ్యాజిక్ రిమూవర్ అని ఉంటుంది, ఆన్ చేయండి. ఇలా అవుతుంది. ఇక్కడికి క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, చూసుకోండి, ఆన్ చేయండి. షేప్ అనే ఆప్షన్లో ఈ సర్కిల్ తీసుకోండి, రౌండ్గా ఉన్నదాన్ని. బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఫెదర్ లెవెల్ ఇంక్రీజ్ చేసి ఇది కొంచెం పైకి సరిపండి. ఇలా కొంచెం ఇలా జరపండి. జరిపి చివరి పట్టుకొని పెద్దగా చేసి ఇక్కడికి జరపండి. ఇలా జరిపి కొంచెం ప్లే చేయండి. ప్లే చేసిన తర్వాత అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లో శాచురేషన్ ఇంక్రీజ్ చేయండి. ఇలా చేసి ఈ ఫోటో చివరికి రండి. వచ్చిన తర్వాత ఇదే ఫోటోకి ఇన్ యానిమేషన్లో ఫేడ్ ఆన్ చేయండి. ఇలా ఓకే, ఈ ఫోటో చివరికి రండి. లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని చూస్తున్నారు కదా, ఒక లైక్ చేసి చూడండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు కొత్త వాళ్ళు అయితే, ఫస్ట్ టైం చూసినట్లయితే, ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ పెట్టండి, సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టి మన ఛానల్కి సపోర్ట్గా ఉండండి. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా నేను మీకోసం తీసుకొస్తాను. మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇప్పుడు మీకు స్క్రీన్ పైన కనపడుతుంది కదా, ఈ విధంగానే ప్రతిదీ చేయాలి. నేను చెప్తూ చేస్తూ మాట్లాడతాను. మళ్ళీ ఈ ఫోటో చివరికి వచ్చాను, లేయర్ క్లిక్ చేశాను, మీడియాని క్లిక్ చేశాను. ఇప్పుడు నేను వాడుతున్న కైన్మాస్టర్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది. అది ఎక్కడుందో మీకు దొరకకపోతే మీకు డిస్క్రిప్షన్లో కైన్మాస్టర్ సెట్టింగ్స్ అని పెట్టి ఒక వీడియో పెట్టాను. ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూస్తే మీకు కైన్మాస్టర్లో ఉన్న కొత్తగా వచ్చిన ఆప్షన్ గురించి చెప్పాను. ఆ తర్వాత అదే వీడియోలో కైన్మాస్టర్ ఎక్కడ దొరుకుతుందో డీటెయిల్డ్గా చెప్పాను. సో యూస్ఫుల్ వీడియో అని చెప్పొచ్చు, ఖచ్చితంగా మీకు యూస్ అవుతుంది. ఆ వీడియోని చూడండి. ఆ వీడియోలో కైన్మాస్టర్ దొరుకుతుంది, కైన్మాస్టర్ గురించి కొత్త సెట్టింగ్స్ కూడా తెలుసుకుంటారు. 2 ఆప్షన్లు దాంట్లో ఉన్నాయి. సో వన్స్ ఒకసారి ట్రై చేయండి, మీకు యూస్ అవుతుంది. దీనికి ఇన్ యానిమేషన్ పెట్టాం కదా, ఇప్పుడు దీనికి కూడా ఫోటోని క్లిక్ చేసి ఇన్ యానిమేషన్లో ఫేడ్ ఆన్ చేయండి. ఇలా వస్తుంది. ఈ ఫోటో చివరికి వెళ్ళండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మరలా ఇంకొక ఫోటోని తీసుకోండి, మీకు నచ్చిన ఒక పిక్ని తీసుకొని కిందకి వెళ్తే మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేయటం. ఇక్కడ క్రాపింగ్ అనే ఆప్షన్లోకి రావడం, మాస్క్, షేపు, సర్కిల్, బ్యాక్ వచ్చేసి ఇలా పైకి జరపండి, ఫెదర్ ఇంక్రీజ్ చేయండి. ఇలా ఇది క్లిక్ చేయండి. ఇలా పెద్దగా చేసి ఇక్కడ జరిపి కొంచెం రొటేషన్ ఇచ్చుకోండి. కిందకి వెళ్ళండి, అడ్జస్ట్మెంట్. ఇది లిరిక్స్ ఎక్కడి వరకు ఉన్నాయో చూద్దాం. ఓకే, మళ్ళీ ఈ ఫోటో చివరికి వచ్చాను. దీనికి ఇన్ యానిమేషన్, ఫోటోని క్లిక్ చేసి ఇన్ యానిమేషన్లో ఫేడ్ ఆన్ చేశాను. మళ్ళీ ఈ ఫోటో చివరికి వచ్చాను, లేయర్ క్లిక్ చేశాను, మీడియాని క్లిక్ చేశాను. సేమ్ యాజ్ టీజ్గా మళ్ళీ ఎవరు ఫోటో తీయాలనుకుంటున్నారో వాళ్ళ పిక్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసి కిందకి వెళ్తే మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేయండి, బ్యాక్గ్రౌండ్ కట్ అవుతుంది. ఇన్ యానిమేషన్లో ఫేడ్ ఆన్ చేయండి, బ్యాక్ వచ్చేయండి. ఇదే ఫోటోని క్లిక్ చేయండి, క్రాపింగ్లో మాస్క్, షేపు, సర్కిల్, బ్యాక్ వచ్చేయండి. ఎక్స్ట్రా ఇంక్రీజ్ చేయండి, ఇలా పైకి చేసి ఇదే క్లిక్ చేసి చివరి పట్టుకొని పెద్దగా చేసి ఇలా రొటేషన్ ఇవ్వండి. ఇలా చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఇలా వచ్చి కొంచెం రొటేషన్ ఇవ్వండి, ఇక్కడికి పెట్టేయండి. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. నేను మీకు ఇచ్చిన ట్రెండింగ్ హాట్ పార్టికల్స్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. ఇది మిక్సర్ ఆడియో తీసేయాలి. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి, బ్లెండింగ్ అనే ఆప్షన్లో లైట్ ఇన్ అని ఉంటుంది, లైట్ ఇన్ ఆన్ చేయండి.
బ్యాక్ రండి, ఆప్షన్స్లోకి రండి, స్ప్లిట్ స్క్రీన్ క్లిక్ చేసి పక్కన వైట్ బాక్స్ ఈ ఫుల్ స్క్రీన్ అవుతుంది పార్టికల్స్ వీడియో. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. చూడటానికి అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో వీడియోని అయితే ఇలానే క్రియేట్ చేశాను. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందామా. టాప్లో సేవ్ పైన క్లిక్ చేసి మినిమం 4K క్వాలిటీ 1440p 30 ఫ్రేమ్స్ బిట్ రేట్ సగం కంటే ఎక్కువ పెడితే ఎంత వచ్చినా పర్లేదు. సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.